నాతోనే స్టూడియోలో జాయిన్ అయ్యారు బీజేపీ అధికార ప్రతినిధి. నమస్కారం దిలీప్ గారు. సో ఇవాళ అంటే ప్రస్తుతానికి మీరు వచ్చేటప్పటికి చర్చ ఏంటంటే అసలు ఏమిటి, ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ఎవరితో కలిసి ఉన్నారు అంటే డైరెక్ట్గా మూడు పార్టీలు విడివిడిగా ఉన్నా ఇప్పుడు సైంధవుల్లాగా రాష్ట్రానికి రాకుండా అడ్డుపడుతున్నారని కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి అంటారు. మోడీ ఇవ్వాలనుకున్నా కూడా మరి కిషన్ రెడ్డి ఎందుకు పడుతున్నారో ఈ క్వశ్చన్ నాకు అర్థం కాల. లేదు అసలు బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఏం చేయలేదు, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఎక్స్ట్రాగా కరువు వచ్చిందనేమో బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఏంటి మీ టేక్? రిషి గారు నమస్కారం. అదేవిధంగా గుడ్ ఈవినింగ్ ప్రేక్షకులకి, ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి, కో ప్యానలిస్టులకి. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న అంశాలు ఒక్కొక్కటిగా మనం విశ్లేషించుకుంటూ పోతే ముందు సైంధవుడు అంశం చెప్పండి. ప్రభుత్వము చేతగానితనము ఇతరుల పైన నెట్టి వారు కాలం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను చాలా చిన్న విషయం మీ అందరి చేతగానితనాన్ని డిఫైన్ చేయండి. అదే నేను చెప్తా ఉన్నా. మొన్ననే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి గారిని కలిసారు. మీరు ఎక్కడన్నా చూసినరా అండి? ప్రధానమంత్రి గారికి వీరు వినతి పత్రం ఇచ్చారు, మాకు ఈ ప్రాజెక్టులు కావాలి, దీనిలో మాకు నిధులు కావాలి, మూసీ రివర్ ఫ్రంట్కు, రీజనల్ రింగ్ రోడ్కి, ఇవన్నీ రీజనల్ రైలుకి ఇవన్నీ కావాలని చెప్పారు. ప్రధానమంత్రి గారు కూడా ఒకటి ఇచ్చిర్రు, రివర్స్లా రేవంత్ రెడ్డి గారికి ఒక వినతి పత్రం ఇచ్చారు. ఆల్మోస్ట్ ఒక విష్ లిస్టు 6 ప్రాజెక్టులకి మీరు ఇప్పటిదాకా మీ వాటా నిధులు లేదనుకుంటే చాలా చిన్న విషయం కొంత ల్యాండ్ అలొకేషన్స్, ఆ ల్యాండ్ అలొకేషన్స్ కూడా మీరు చేయలేని కారణంలా మీ ఇవన్నీ వెనకబడిపోతున్నాయి, దీన్ని ఇమీడియట్ గా మీరు పర్సూ చేయండి అంటే రేవంత్ రెడ్డి గారు పర్సన్ అయిపోయారు. ఇచ్చారు రేవంత్ రెడ్డి గారికి 6 అంశాలకు సంబంధించిన విషయంలో ఇచ్చారు. ఒకటి బీబీ నగర్ ఎయిమ్స్ సంబంధించి, 2 రీజనల్ రింగ్ రోడ్లో మీరు నితిన్ గడ్కరీ గారిని కలిసినప్పుడు మా దగ్గర ఏమి డబ్బులు లేవండి, యాక్చువల్గా వీళ్ళ మ్యాచింగ్ గ్రాంట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వము, కానీ వీరు మా దగ్గర ఏమీ లేదు, కేవలం మేము ల్యాండ్ పూల్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాము, ఆ ల్యాండ్ పూల్ చేయాలంటే అక్విజిషన్ డబ్బులు కూడా కేంద్రమే భరించాలని చెప్తే నితిన్ గడ్కరీ గారు ఓకే అని చెప్పారు. కానీ మేము ఇంత మొత్తం మేమే 100% ఫండ్స్ మేము పెట్టి మేము ప్రాజెక్టు చేస్తున్నప్పుడు టోల్ కూడా కేంద్ర ప్రభుత్వమే వసూలు చేస్తుంది అని చెప్తే దాని విషయంలో ముడిపడి ఉన్నది, పీఠముడి ఉన్నది. ఈరోజు అన్ని విషయాలు ఇప్పుడు చాలా చిన్న విషయాలు MMTS కు సంబంధించానండి, లేదనుకుంటే ఇప్పుడు వీరు అడిగిన ఒక 6 అంశాలు. సో మీరు చేతగాని పాలన అని మీరు అన్నారు, ఎందుకు అని నేను చెప్తాను అంటే నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతున్న విషయాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇంట్లో లేదనుకుంటే బయట. ఇంట్లోనేమో వాళ్ళకి కుర్చీలాట జరుగుతూ ఉంది. ఒకటి రేవంత్ రెడ్డి గారి మీద ఆపరేషన్ ఉంది. 2 బయటికి వచ్చి చూస్తే వీరు చెప్పిన హామీలు ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలకు సంబంధించి ప్రజల నుంచి పూర్తిగా ఒత్తిడి వస్తూ ఉంది. కేవలం ఒక రేషన్ కార్డు ఇయ్యలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. సంవత్సర కాలం పట్టింది. ఇప్పటికీ ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు, మన కులగణలో దరఖాస్తులు తీసుకున్నారు. మరి ఇవన్నీ వదిలేసి ముఖ్యమంత్రి ఫోకస్ దేని మీద ఉందంటారు? ఏమున్నా అదే పర్సనల్ ఎజెండా అండి, తన కుర్చీని కాపాడుకోవడం కోసం ఇతరుల పైన నెప్పనెట్టి. నేను అదే చెప్తా ఉన్నా. పర్సనల్ ఎజెండాలో మీరు కూడా ఉన్నారా అంటే మోడీ గారు కూడా ఉన్నారా? ఇవాళ వాళ్ళ ఆరోపణ అదే, మోడీ గారితో అక్కడ అంతా బానే ఉంది, మోడీ గారికి భజన చేస్తున్నారు. చెప్తున్నామండి, మీరు బీఆర్ఎస్ పార్టీ దగ్గర అంటగాగుతున్నామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు, కాంగ్రెస్ పార్టీ తోటి అంటగాగుతున్నామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. మేము దానికి ఒక సమాధానం చెప్తాం. మన జరిగిన కామారెడ్డి ఎన్నికల లోపల ఇద్దరిని ఓడగొట్టినాం, మేమే ఓడగొట్టినాం. కేసీఆర్ గారిని ఓడగొట్టినాం, రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టినాం. మేము ఎట్లా అంటే కాగినట్టు మీరు చెప్పండి. అదేవిధంగా మీరు ఎమ్మెల్సీ ఎన్నికల లోపల మీరు లోపాయి గారు ఒప్పందం కుదుర్చుకొని అభ్యర్థులనే పెట్టలేదు కదా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే పెట్టలేదు, కేసులు మాఫీ చేయించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ. సాధారణంగా టీచర్స్ కి పెద్ద పార్టీలు పెట్టవని నాతో ప్రొఫెసర్ గారు ఇంటర్వ్యూ. టీచర్స్ పెట్టరు, గ్రాడ్యుయేట్ కి ఎందుకు పెట్టలేదు? గ్రాడ్యుయేట్ కి ఎప్పుడు పెట్టేవాళ్ళే కదండి, ఎందుకు పెట్టలేదు? గ్రాడ్యుయేట్ పట్టభద్రుల లోపల కూడా పెట్టలేదు. మేము ఏమంటున్నామనంటే మీరు ఏదైనా మీరు ప్రజల ముందరకు వచ్చి మీరు పారదర్శకంగా లేరనే అంశం అయితే 100% ఫిష్ గారు. ఏంటి సంథింగ్ ఈజ్ నాట్ సో గుడ్ అంటే బయటకు కనిపిస్తున్నట్టు తెలంగాణలో కృష్ణాంజనేయులు గారు